నీ రెడ్ బుక్ మడిచి జేబులో పెట్టుకో. ఎవడో కూడా భయపడే ప్రసక్తి ఉండదు. మా లీడర్, మా తమ్మున్న లీడర్, మా జగనన్న నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరలా రెపరెపలాడే వరకు, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొదమ సింహాల్లాగా పనిచేస్తాం, ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం. నువ్వు దావోస్ వెళ్తావు, సిగ్గులేదా? దవాఖానాల్లో మందులు లేవు, దవాఖానాల్లో హాస్పిటల్లో మందులు లేవు, పేషెంట్లు చచ్చిపోతా ఉన్నారు. దావోస్ పోయి సొల్లు మాటలు చెప్తారు మీరు, సొల్లు కబుర్లు చెప్తారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజా ఆరోగ్యం పడకేసి కొన్ని వందల మంది చనిపోతా ఉంటే సిగ్గు శరం లేకుండా రాష్ట్రాలు దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది చూసుకోండి. పిల్లల ఫీజులు కట్టే పరిస్థితిలో లేదు మీరు, హాస్పిటల్కి డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదు మీరు, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఇటువంటి చెల్లించే పరిస్థితిలో లేని మీరు దావోసులు పోతారు, అమెరికాలో పోతారు, ఆస్ట్రేలియా పోతారు, అంతరిక్షం పోతారు. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీలు కట్టవా అంటే అబ్బే మెడికల్ కాలేజీలు మేము కట్టలేము, ప్రైవేట్ ఫరం చేస్తా ఉంటారు. సిగ్గు శరం లేకుండా అసలు మీకు ఏమైనా సరే ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి సంవత్సరాల కాలంలోనే కాలం చెల్లింది. సంవత్సరాల కాలంలోనే జగనన్న కావాలి, జగనన్న రావాలి అని చెప్పేసి మొత్తం కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్న ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాను. వారం రోజుల్లో లోకేష్ కి చెప్తా ఉన్నా, నువ్వు నా మీద చేసిన ఆరోపణల్ని నిరూపించుకుంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు కుటుంబం ఉంది, నువ్వు కూడా రా, దుర్గగుడికి వస్తా, ప్రమాణం చేస్తా, నువ్వు ప్రమాణానికి రెడీగా ఉండమని చెప్పేసి రావాలి అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఏబీ అన్న వచ్చాడా అన్న? ఏబీ అన్న రాలేదా? ఈటీవీ అన్న వచ్చాడా అన్న? కొంచెం